క్షణక్షణం పోరాటం కనంకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు మార్క్ పాలన స్టార్ట్. జగన్ పాలనను తలదన్నేలా రూలింగ్. ఎమ్మెల్యేలకు క్యాడర్కు ప్రాధాన్యత. అమరావతి పోలవరం పరుగులు. ఉచిత ఇసుక విధానానికి ఆదేశాలు. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళితే రక్షణ కరువు. లాయర్ సమక్షంలోని న్యాయ విద్యార్థిపై పోలీసుల దాడి. చట్టాలను కాపాడాల్సిన వారే అక్రమార్కులుగా కొమ్ము కాస్తున్నారు. కలకడ సీఏ ఎస్ఐలను సస్పెండ్ చేయాలని సిపిఐ నాయకుల డిమాండ్. ఏపీలో పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ పావులు. ఈ నెల 8న పెద్ద ఎత్తున వైఎస్ఆర్ జన్మదిన వేడుక. హాజరు కానున్న ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ. మీ భవిష్యత్తుకు భరోసా నాది. ఢిల్లీకి వచ్చి కలవండి. వైకాపా సీనియర్ నేతలకు స్వయంగా రాహుల్ ఫోన్. నందమూరి 4వ తరం హీరో ఎంట్రీ రెడీ. నిర్మాతలుగా మారనున్న బ్రాహ్మణి, తేజస్విని. డెబ్యూ కోసం కథలతో క్యూ కట్టిన డైరెక్టర్స్. ఈ ఏడాదే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తారక రామ తేజ సినీ రంగ ప్రవేశం. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ పాలన ప్రారంభమైంది. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతతో పాటు ఫుల్ పవర్స్ ఇస్తున్నారు. ప్రజల వద్దకే పాలన సాగుతోంది. వాలంటీర్ల ప్రాధాన్యత తగ్గింపు చేశారు. జగన్ పాలనను తలదన్నేలా రూలింగ్ చేస్తున్నాను అన్నారు చంద్రబాబు. పెన్షన్ల పంపిణీ ఒక్క రోజులో పూర్తి చేసి రికార్డు సృష్టించారు. అమరావతికి పట్టాలెక్కించారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్క్ పాలనను స్పష్టంగా చూపిస్తున్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని మొత్తం ఇప్పుడు బయటకు తీస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త నుంచి బడా లీడర్ వరకు అందరికీ న్యాయం చేసేలా ఆయన ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ ఇలా అందరికీ ప్రజల్లో సముచిత స్థానం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫుల్ పవర్స్ వాలంటీర్స్ కు మాత్రమే ఉండేటివి. ఏ అవసరం కావాలన్నా ఓ ప్రైవేట్ సైన్యంలో వాలంటీర్లు పనిచేశారు. దానివల్ల ప్రజా ప్రతినిధులకు అస్సలు వాల్యూ లేకుండా పోయింది. ప్రతిపక్ష నాయకుడు కూడా వాలంటీర్ దగ్గరికి వెళ్లి పని చేయించుకునేవారు. దానివల్ల అధికార వైసీపీ పార్టీ ప్రజా ప్రతినిధుల ప్రాధాన్యత తగ్గిపోయింది. ఫలితంగా మంత్రులు కూడా దాదాపు అందరూ ఓడిపోయారు, డమ్మీ అయిపోయారు. అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు అలా కాకుండా టీడీపీ కానీ లేదా జనసేన, అటు బీజేపీ ఎమ్మెల్యేలు స్వయంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. వాలంటీర్ల అవసరాన్ని తగ్గించేశారు. ప్రతి ఒక్క చోట, ప్రతి నియోజకవర్గంలో ఫైనల్ బాస్ ఒక ఎమ్మెల్యేని అనే స్థాయికి మళ్లీ చంద్రబాబు తీసుకొచ్చారు. తెలుగు తమ్ముళ్లు తలెత్తుకునేలా ఏపీలో పరిస్థితిని చక్కదిద్దారు చంద్రబాబు. ఇక ఏ అవసరం కావాలన్నా స్థానిక ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. అటు జనసేన అలాగే బీజేపీ నాయకులకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్త పడుతున్నారు. గడిచిన నెల రోజుల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపించాయి. ఇలాగే 5 సంవత్సరాల పాటు చంద్రబాబు పాలిస్తే ఏపీ గాడిలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నెల 8 నుంచి ఉచితంగా ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా అనుమతి లేని నాసిరకం విత్తనాలు రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక విధానంలో లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గత 5 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డ నిర్మాణ రంగానికి చెందినవారు ఈ విధానంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేని నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఖరీఫ్లో 4 లక్షల భూసార పరీక్షలు చేయాలని సూచించారు. మదనపల్లె స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం నూతన కమిటీని ఎన్నుకోవటం జరిగిందని ప్రెసిడెంట్ నందగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి వెల్లడించారు. మదనపల్లె స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్ క్లబ్ లో సమావేశమై నూతన కమిటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ నందగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత నెల 26న మదనపల్లె స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశానికి 207 మంది సభ్యులు హాజరు కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పాత కమిటీ గత 10 సంవత్సరాలుగా ఎలాంటి సర్వసభ్య సమావేశాలు నిర్వహించలేదని, ఇష్టానుసార నిర్ణయాలు తీసుకుని కార్మికులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇందుకు కారణమైన పాత కమిటీ రద్దు చేస్తూ నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగిందని వివరించారు. కోర్టుల చుట్టూ తిరగడం వలన కార్మికులకు ఇప్పటికే చాలా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కమిటీ వారు రికార్డులను అప్పగించాలని కోరారు.
నూతన కమిటీ ప్రెసిడెంట్ ఎస్ నందగోపాల్, వైస్ ప్రెసిడెంట్ ఎం కృష్ణారెడ్డి, అడ్వైజర్ డి సదాశివరెడ్డి, జనరల్ సెక్రటరీ జి భాస్కర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు ఎస్ సుధాకర్ రెడ్డి, జి రామసుబ్బారెడ్డి, ఎం చెన్నారెడ్డి, ఈ శివమల్లప్ప నాయుడు, ఎంకే మునిరత్నం, ఎం భాస్కర్ రెడ్డి, కోశాధికారి కె రవిచంద్రలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేను నందగోపాల్, మదనపల్లి స్పిన్నింగ్ మిల్లు అధ్యక్షులు మరియు వేదిక మీద ఉన్న మా కార్యవర్గ సభ్యులు. ప్రధానంగా 27/6/2024 మదనపల్లి సిటిఎం రోడ్లో ఉన్న యూనియన్ ఆఫీస్ నందు మదనపల్లి స్పిన్నింగ్ మిల్లు వర్కర్స్ యొక్క సర్వసభ సమావేశం ఏర్పాటు చేశాము. ఆ యొక్క సమావేశానికి కార్మికులు మొత్తము 311 మందికి గాను 207 మంది వాళ్ళు ఫిజికల్గా హాజరయ్యారు. ఆ యొక్క సమావేశానికి నేనే అధ్యక్షత వహించాను. ఈ సమావేశంలో కొన్ని సుదీర్ఘమైన చర్చల అనంతరము కొన్ని కార్మికులంతా కలిసి ఏకగ్రీవంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా గత యూనియన్ వాళ్ళు అంటే యూనియన్ కమిటీ అంటే అధ్యక్షులు శ్రీ జె నరసింహతి గారు, అదేవిధంగా ఇతర కార్యవర్గ సభ్యులు గత 10 సంవత్సరాలుగా ఇంతవరకు కూడా వాళ్ళు ఏ రోజు కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. కార్మిక నూతన కమిటీ వాళ్ళకు కమిటీ కూడా ఏర్పాటు చేయకుండా వాళ్ళ యొక్క కార్మికులకు సంబంధించిన ప్రధానమైన సమస్యల గురించి వారిని సంప్రదించకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని కేసులు వేశారు కోర్టులంతా. దీని విషయంగా మేము ఈ యొక్క సర్వసభ సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క విషయాలంతా చర్చించడం జరిగింది. ఆ సమయంలో కార్మికులందరూ కలిసి ఈ విధంగా ఆయన వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ దాన్ని మేము వెంటనే ఖండిస్తూ వాళ్ళు కార్మికులందరూ కూడా పాత కమిటీని రద్దుపరుస్తూ నూతన కమిటీని ఏర్పాటు చేయాలని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. చెల్లపల్లి మండలం పాగోలులో ఉన్న ఎన్టీఆర్ హై స్కూలులో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 6-7 తరగతుల్లో చేరే ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. తద్వారా ఎంపికైన విద్యార్థులను డే స్కాలర్స్ గా 6-7 తరగతుల్లో ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. కావున అర్హత కలిగిన విద్యార్థులు సకాలంలో వచ్చి పరీక్షకు హాజరు కావాలని కోరారు. కడప మరియు అన్నమయ్య జిల్లాలలోని విభిన్న ప్రతిభావంతులకు ఈ నెల 25న గురువారం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో గల విభిన్న ప్రతిభావంతుల కార్యాలయం డి బ్లాక్ కడపలో, అలాగే అన్నమయ్య జిల్లాలో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం రాయచోటిలో కృత్రిమ కాలు క్యాంప్ 2 జిల్లాల్లో ఒకేసారి నిర్వహిస్తున్నారని స్థానిక ఎంపీడీఓ భానుప్రసాద్ నేడు ఒక ప్రకటనలో చెప్పారు. అలాగే కాలు కొలతలు తీసుకోవడం జరుగుతుందని సహాయ సంచాలకులు తెలియజేశారు. ఇతర జిల్లాల వారికి ఈ అవకాశం లేదని వారు తెలిపారు. ఈ ఎన్నికల అనంతరం 20 రోజుల తర్వాత 51,000 రూపాయల విలువ గల ఆధునిక వెయిట్ లెస్ కృత్రిమ కాలు ఉచితంగా అమర్చబడును. కావలసిన వారు ఈ నెల 15వ తేదీలోపు ఈ క్రింది వారికి ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోవాలను. మీరు క్యాంప్ దగ్గరకు వచ్చే ముందు ఈ క్రింది జిరాక్స్ పేపర్స్ 2 జతలు తీసుకోవాలని రావాల్సిందిగా కోరుచున్నాము. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మెడికల్ సర్టిఫికేట్, 2 ఫోటోలు, ఫోన్ నెంబర్. మరిన్ని వివరాలకు హుస్సేన్ మొబైల్ నెంబర్ 9966445110 లేదా 8074623993. రమేష్ మొబైల్ నెంబర్ 9182778324లను సంప్రదించాలని వారు తెలియజేశారు. ఏపీలో పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. రానున్న 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఇటీవల హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైసీపీ బిగ్ షాట్స్ తో స్వయంగా రాహుల్ గాంధీని టచ్ లోకి వేయనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూలై 8న వైఎస్ఆర్ జయంతిని విజయవాడలో అత్యంత వేడుకగా షర్మిల నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బ్లడ్ వైసీపీలో ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో నేతలు దిక్కులు చూస్తున్నారు. టీడీపీ జనసేనలోకి వెళ్లాలనుకున్న కూటమి పార్టీలు డోర్స్ క్లోజ్ చేశాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతుండటంతో వైసీపీ నేతలను ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో పుంజుకోవడంతో భవిష్యత్ కోసం జాతీయ పార్టీలోకి వెళ్లాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
ఇటీవల షర్మిల ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత కొద్ది రోజుల కిందట రాహుల్ గాంధీ వైసీపీ మాజీ మంత్రులకు ఫోన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. మీ భవిష్యత్తుకు నాది భరోసా, తొందరలోనే మిమ్మల్ని కేసీ వేణుగోపాల్ కలుస్తారు. అనంతరం ఢిల్లీకి వచ్చి నన్ను కలవడం అంటూ వారిని పార్టీలోకి రాహుల్ గాంధీ ఆహ్వానించినట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇక నుంచి రాష్ట్ర పరిస్థితులు, రాజకీయ అంశాలపై చర్చించేందుకు మధ్యవర్తులు లేకుండా తనతో నేరుగా భేటీ కావచ్చని రాహుల్ వారికి అభయం ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేయడం, భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతో పలువురు వైసీపీ సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరే విషయంపై ఆలోచనలో పడ్డారని అంటున్నారు. పైగా కూటమి సర్కార్ నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకొని నిలబడాలంటే జాతీయ స్థాయిలో అండదండలు ఉండాలని, అందుకే కాంగ్రెస్ లో చేరడంపై నేతలు చర్చిస్తున్నారని అంటున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గరకొస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా తెరకట్టించడానికి సర్వం సిద్ధమవుతున్నట్లు ఇటీవల విడుదలైన ఆయన స్టిల్స్ చెప్పకనే చెబుతున్నాయి. నందమూరి వంశంలో 4వ తరం వారసుడిగా మోక్షజ్ఞ తారక రామతేజ నిలవనున్నారు. గతంలో చూసిన మోక్షజ్ఞ వేరు, ఈ తాజా ఫోటోలో మోక్షజ్ఞ వేరు. ఆయన మేకోవర్ బాలయ్య అభిమానులకు అమితానందాన్ని కలిగిస్తున్నది. ప్రస్తుతం వైజాగ్ సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ నట శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన డెబ్యూ కోసం ఇప్పటికే బాలయ్య పలు కథలు వింటున్నారు. తన తనయుడి తొలి సినిమా కథ విషయంలో బాలయ్యకు ఖచ్చితమైన అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తుంది. దర్శకులుగా బోయపాటి అనిల్ రావిపూడి, క్రిష్తో పాటు ప్రశాంత్ వర్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఏడాది ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించేందుకు మోక్షజ్ఞ సోదరిమణులైన బ్రహ్మని, తేజస్విని పోటీ పడుతున్నారనేది ఇన్సైడ్ టాక్. మరి ఇద్దరు అక్కల్లో ఆ ఛాన్స్ దక్కించుకునేది ఎవరు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. న్యాయం కోసం వెళ్లిన న్యాయ విద్యార్థిపై సిఐఎస్ఐ దాడి. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేక పనులు చేస్తుంటే బాధితులు ఎవరిని ఆశ్రయించాలి? అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లో పరిష్కారం కావాల్సిన సమస్యలు పోలీసుల నిర్లక్ష్యంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులు. న్యాయం కోసం వెళ్లిన వారిపై దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరిపించాలి. బాధితులకు అండగా సిపిఐ ఏఐటియుసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు జిల్లా కార్యదర్శి సాంబశివ ప్రకటించారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన న్యాయ విద్యార్థిపై న్యాయవాది రఫీ సమక్షంలోనే కలకడ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు దాడి చేయడం కలకలం రేపుతోంది. ఘటనపై బాధితులతో కలిసి సిపిఐ జిల్లా కార్యదర్శి సాంబశివ బుధవారం మదనపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియాకు చెప్పిన వివరాలు వెల్లడించారు. కలకడ మండలం యొనగొండ పాలెం గ్రామం గూండావాండ్లపల్లె సర్వే నెంబర్ 772/A లెటర్లో ఉన్న సంసిస్టంలోని 12.30 ఎకరాల భూమిలో టి నాగప్పనాయుడు పేరు మీద 1991లో అదే మండలం కదిరాయ చెరువుకు చెందిన దిడుకుర్తి సూర్యనారాయణ శెట్టి దగ్గర 4 ఎకరాల సెటిల్మెంట్ వ్యవసాయ భూమిని కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 12.30 ఎకరాల్లో రోడ్డుకు పొను 4 ఎకరాల భూమిని మొదటి రిజిస్టర్ చేసుకుని పాస్బుక్లు ఆన్లైన్లలో అన్ని హక్కులు కలిగి వ్యవసాయం చేస్తున్నారు. కబ్జా రాయలపై కేసు రిజిస్టర్ చేయాలని కోరగా న్యాయ విద్యార్థి నాగేశ్వర్ నాయుడిని సిఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ సెల్ ఫోన్ లాక్కుని గట్టిగా అరుస్తూ చేయి చేసుకుని కొట్టి భయప్రాంతులకు గురి చేశారు. న్యాయవాది సమక్షంలోని న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన న్యాయ విద్యార్థిని కొట్టిన పోలీసులపై ఉన్నత అధికారులు విచారించి వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుల తరఫున సిపిఐ జిల్లా కార్యదర్శి సాంబా డిమాండ్ చేశారు. న్యాయ విద్యార్థిని కొట్టిన సిఏఎస్ఐ సిబ్బందిని సస్పెండ్ చేయాలన్నారు. అలాగే భూమిని కబ్జా చేసిన చిన్నప్ప, అతని వర్గీయులపై కేసులు వెంటనే రిజిస్టర్ చేసి న్యాయం చేయాలన్నారు. మరోమారు భూ వివాదం తలెత్తకుండా రెవెన్యూ అధికారులు సరిహద్దులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నమస్కారం. నా పేరు సాంబశివ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, న్యాయమూర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి. దాన్ని ఎవరైతే కలకడ మండలం వెనుకొండపల్లి గ్రామం గొండావారిపల్లికి సంబంధించినటువంటి నాగప్పనాయుడు కుమారుడు వీర నాగప్పనాయుడు, అతనికి సంబంధించిన 4 ఎకరాల భూమి ఉంది. అదే ఆయనకు సంబంధించిన 4 ఎకరాల భూమిని ఆయన గ్రామానికి పక్కనే ఉన్నటువంటి కదిరాయి చెరువు గ్రామం వందలవారిపల్లి బత్తల చిన్నప్ప అనే అతను నాకు సంబంధించిన 4 ఎకరాల భూమిని దౌర్జన్యంగా ఆక్రమణ చేస్తూ ఉన్నాడు, నాకు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు, భయప్రాంతాలు గురి చేస్తున్నారని చెప్పి మాకు న్యాయం చేయండి మహాప్రభుని కలకడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి, నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన విచారణ జరిపించండి, నాకు చిన్నప్పటి వల్ల
ప్రాణాపాయం ఉంది, దౌర్జన్యం చేస్తున్నాడని చెప్పి పోలీసులను పలుమార్లు వేడుకుంటే అంటే పై స్థాయికి సంబంధించిన ఎస్పీలు కావచ్చు, పైనటువంటి మినిస్టర్లు కావచ్చు, పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి, ఫ్రెండ్లీ నేచర్ కొనసాగించాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ వినూత్నంగా కలకడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరైతే మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి మహాప్రభు అని కంప్లైంట్ చేసేటువంటి వాళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళ దాడి చేసేటువంటి సంఘటన తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు న్యాయం చేయాల్సిన పోయి వాళ్ళ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మొబైల్స్ లాక్కోవడం కానీ, ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి యువకుడు అడిగే ప్రశ్నలకు మీకు విపరీతమైనటువంటి కోపం వచ్చి వారిపైన దాడి చేయడం అనేది ఏమైనా చర్య? తక్షణమే రాయచోటికి సంబంధించినటువంటి డిఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు తక్షణం ఇక్కడ ఎవరైతే కలకడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారో వీర నాగప్ప నాయుడు అతనికి న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మీకు కోరుతా ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయనటువంటి పక్షంలో ఎస్పీ గారిని కూడా మనం కూడా సిపిఐగా మేము కూడా కలవబోతా ఉన్నాం. కలెక్టర్ గారి దృష్టి కూడా మేము కూడా ప్రజా సంఘాలుగా కూడా కలకడ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి అన్యాయం పైన కూడా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కూడా కలుస్తా ఉన్నాం. తక్షణం ఇలాంటి పోలీసు అధికారుల పైన చర్యలు తీసుకొని ఎవరైతే కంప్లైంట్దారులు పోలీస్ స్టేషన్ పోతా ఉన్నారో వాళ్ళకి తక్షణం న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సంఘ కార్యదర్శి షేక్ మెహబూబ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం మదనపల్లి టెలిఫోన్ ఎక్స్చేంజి ప్రాంగణంలో జరిగిన ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ మదనపల్లి శాఖ సర్వసభ సమావేశంలో రిటైర్డ్ ఆఫీసర్ సూపరింటెండెంట్ షేక్ మెహబూబ్ బాషాను వచ్చే 2 ఏళ్ల కాలానికి కార్యదర్శిగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రత్నవేణి, కోశాధికారిగా ఎం రెడ్డప్పులు ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శి సౌందర్ రాజన్ మరియు ఇతర జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న బిఎస్ఎన్ఎల్ పెన్షన్ల పెన్షన్ రివిజన్ విషయంలో అనుకూలంగా తీర్పులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు. ఈ విషయంలో కొత్తగా ఎన్నికైన తాము ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, మదనపల్లి డివిజన్లోని పెన్షనర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో శక్తి వంచన లేకుండా పనిచేస్తామని షేక్ మహమ్మద్ బాషా తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు మార్క్ పాలన స్టార్ట్. జగన్ పాలనను తలదన్నేలా రూలింగ్. ఎమ్మెల్యేలకు క్యాడర్కు ప్రాధాన్యత. అమరావతి, పోలవరం పరుగులు. ఉచిత ఇసుక విధానానికి ఆదేశాలు. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళితే రక్షణ కరువు. లాయర్ సమక్షంలోని న్యాయ విద్యార్థిపై పోలీసుల దాడి. చట్టాలను కాపాడాల్సిన వారే అక్రమార్కులుగా కొమ్ము కాస్తున్నారు. కలకడ సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని సిపిఐ నాయకుల డిమాండ్. ఏపీలో పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ పావులు. ఈ నెల 8న పెద్ద ఎత్తున వైఎస్ఆర్ జన్మదిన వేడుక. హాజరు కానున్న ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ. మీ భవిష్యత్తుకు భరోసా నాది. ఢిల్లీకి వచ్చి కలవండి. వైకాపా సీనియర్ నేతలకు స్వయంగా రాహుల్ ఫోన్. నందమూరి 4వ తరం హీరో ఎంట్రీ రెడీ. నిర్మాతలుగా మారనున్న బ్రాహ్మణి, తేజస్విని. డెబ్యూ కోసం కథలతో క్యూ కట్టిన డైరెక్టర్స్. ఈ ఏడాదే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తారక రామ తేజ సినీ రంగ ప్రవేశం. క్షణక్షణ పోరాటం, కనంకన ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.